హలో, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన సోషల్ మీడియాలో లేనిది, రానిది మనకి ఏమీ లేదండి. తెల్లవారు లేస్తే వాట్సాప్ వాటిల్లో గుడ్ మార్నింగ్ వాటిలతో పాటు ఎన్నో రకాలైన మెసేజెస్ వస్తూ ఉంటాయండి. మన యూట్యూబ్ ఇటువంటి మీడియాలో కూడా ఎంతోమంది మంచి విషయాలు చెబుతూ ఉంటారు, అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. అండ్ తెలియని విషయాలు ఎన్నో మనకి తెలుసుకునే అవకాశం కలుగుతూ ఉంటుందండి. అయితే మీడియాలో మనకొచ్చే మెసేజెస్‌లో గానీ, వీడియోస్‌లో గానీ, ఇంకో రకంగా గానీ చాలా చాలా మంచి మంచి అంశాలే ఉంటాయండి. మంచి మంచి విషయాలుంటాయి. అయితే కొన్ని మెసేజెస్ ఎలా ఉంటాయంటే నీ జీవితానికి నువ్వే రాజువి. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేయి. ఎవరిని కేర్ చేయకు. నీ డెసిషనే ఫైనల్. నీ మనసు చెప్పినట్టే విను. నీ మైండ్‌కి ఏం తోస్తే అదే చెయ్యి అంటే, అక్కడ చాలా రకాలైన అర్థాలున్నాయండి. అది మనం తెలుసుకోవాలి. ఎలా అంటే మన మంచి మనిషి అయితే నిజంగానే తన మనసు చెప్పినట్టు వింటాడు. ఎందుకంటే అతని మనసు ఎప్పుడు కూడా మంచి చెడు గురించి విచక్షణ ఉంది కాబట్టి ఆలోచించి ఇలా చేస్తే మంచిది, ఇది ఆచరిస్తే మంచిది అని చెప్తుంది కాబట్టి అతను ఆ డెసిషన్ తీసుకొని తన మనసు చెప్పినట్టుగా ఆ పని చేయగలడు. సో అలాంటి సంస్కారవంతులు సమాజానికి మేలు చేసేవాళ్లే కానీ కీడు చేయరండి. అదే మనం చూస్తుంటాము. నెగిటివ్ థాట్స్తో చెడ్డ తలంపుతో ఉండే మనుషులు మాత్రము ఈ మెసేజెస్ చూసి మారిపోతారని కాదు, బట్ ఈ మెసేజెస్ వాళ్ళకి వర్తించవండి. వాళ్ళు వాళ్ళు ఏ పని చేసినా, ఏ చెడ్డ పని చేసినా సరే అది నేను నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను, నా జీవితానికి నేనే రాజును, నేను ఎవరిని కేర్ చేయను అనుకుంటూ వాళ్ళు ఆ చెడ్డ తలపులతో ముందుకు వెళ్ళిపోతుంటారండి. అంటే అందుమూలన ఆ మెసేజెస్లో కూడా కొంచెం మెసేజెస్ క్రియేట్ చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించండి. ఎవరి జీవితానికి వాళ్ళు రాజులే, కానీ మనము సామాజికంగా మనుషులు అందరం కలిసి బ్రతుకుతున్నాం. మనకి కొన్ని నీతి నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వాటిని పాటిస్తూ మనము నలుగురితో పాటు మంచి ఆలోచనలతో మంచి పనులు చేసుకుంటూ నలుగురిని సంప్రదించి ముందుకు వెళ్ళాలండి. అంతేగాని ప్రతి ఒక్కరు నేను, నాది, నా ఇష్టం అనుకుంటే మాత్రం అది సమాజానికి ముందు హానికరంగా మారుతుంది. సో ఆ మెసేజెస్ పెట్టేవాళ్ళు కూడా దాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఇది మంచిగా ఆలోచించే వాళ్ళకి, మంచితనంతో సంస్కారంతో ఉన్న వాళ్ళకి అని మెన్షన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి.